నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు మరియు అధికార ప్రతినిధి సూర్యదేవరలత గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, డిఎస్సీ అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు కదా, మరి జగన్ అయితే సిబిఐ ఎంక్వైరీ చేపిస్తా అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేపిస్తానంటాం విచిత్రంగా ఉంది. అంటే ఇక్కడ ఒకటే, మనం ఇక్కడ డిఎస్సి మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అని చెప్తున్నాడు. సరే, చెప్తుంటే ఇప్పుడు దానిలో ఎవరైతే ఉద్యోగాలు యాక్చువల్లీ 3 లక్షలకు పైచిలకు రాసిన వాళ్ళలో 16,342 ఉద్యోగాలే ఉంటాయి. కానీ అక్కడ 16,342 ఉద్యోగాలకి 3 లక్షల మందిని తీసుకోవాలంటే ఎలా కుదురుతుంది? సో అందుకే ర్యాంక్ వైజ్ ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది పారదర్శకంగా తీసుకున్నారు. సో ఇప్పుడు అది ర్యాంక్ అన్నీ కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది కదా. అంటే ఇక్కడ ఏ తప్పులు జరగటానికి అవకాశాలు లేకుండా ఉంది. ఎప్పుడు కూడా మాన్యువల్గా కూడా పెట్టలేదు, ఇది ఆన్లైన్ ఇదే నడిచింది. సో అన్నీ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు 3 లక్షల మందిలో ఎవరో ఒకళ్ళు అసంతృప్తివాదులు ఉంటారు, అందరూ ఉంటారు. ఎందుకంటే రాని వాళ్ళందరూ కూడా అదే ఉంటుంది, ఏదో జరిగింది అని అంటారు. అది ఏదో మీరు నిరూపించవచ్చు కదా. సో ఎవరికి ఎలాంటివి తీసుకొచ్చారు, ఎక్కడ ఇచ్చారు అనేది కొన్ని మాట్లాడుతున్నారు. పేర్నాని లాంటి వాళ్ళు అసలు ఏంటి, ప్యాక్ ఆడుకునే వాళ్ళకు కూడా ప్యాక్ ముక్క కూడా ఒక గేమ్ అయినా దానికి కూడా క్రీడా దీనిలో నుంచి ఇచ్చారు, స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారని చెప్తున్నాడు. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేటప్పుడు నేషనల్ గేమ్స్ ఆడుండాలి, వాళ్ళు ఒలింపిక్లో ఆడుండాలి, ఇలాంటివి చూసే కదా ఇస్తారు. అసలు అదేనా ఎవరికి ఇచ్చారో అది తీసుకొచ్చి చూపెట్టచ్చు కదా. ఈయన చెప్పినంత మాత్రాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసేస్తారా? సిబిఐ వాళ్ళు ఎవరికైనా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ వాళ్ళు మొత్తం సెర్చ్ చేసుకుంటారు, క్లియర్గా చూసుకుంటారు. కానీ ఎక్కడ కూడా అలాంటిది లేదు. ఆ క్లియర్ కట్గా ఏ ర్యాంక్ ఎంత వచ్చింది, వాళ్ళ మార్కులు ఎంత అని క్లియర్ కట్గా ఉంది. ఎక్కడా కూడా మనకు అలాంటి డిఫరెన్స్ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ చేసి పెట్టాడు. దానిలో అందరికీ ఎంఆర్ఓలకే కానీ డిఎస్పీలు కానివ్వండి, వీళ్ళకి అందరికీ కూడా యాక్చువల్లీ ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటుంది. అది ఉండకూడదు, మేము మాన్యువల్గా చేస్తామని చెప్పేసి మొత్తం మాన్యువల్ అని చెప్పేసి ఆయనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు. అది కోర్టు ముటిక్కాలేసి వాళ్ళందరినీ పక్కన పెట్టింది. ఇప్పుడు అలా ఎప్పుడు కూడా అప్పుడే కోర్టుకు వెళ్ళి వాళ్ళు మాన్యువల్గానే తెచ్చుకుంటాం, మేము చేసుకుంటాం, ఆన్లైన్ వద్దు సో అని చెప్పి వాళ్ళు ఇచ్చేసుకున్నారు. సో అది తీసుకొచ్చి మొత్తం అవకతవకలు చేశారు. సో అవన్నీ కూడా ఈ రోజున మళ్ళీ అన్నీ పక్కన పెట్టేయటం జరిగింది. సో ఏదైనా జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా ఉండాలి. మీరు ఇంకోటి సచివాలయంలో ఉద్యోగాలు కూడా అలాగే చేశారు. సరే, వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలు తెచ్చుకున్నారో 16,342 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. సో మాకు వచ్చిన ఉద్యోగాలు మీరు నిరూపించండి, మేము ఎవరైనా మ్యానిపులేట్ చేసి తెచ్చుకున్నామా అనేది. మా ర్యాంకులు ఇదిగోండి, మా ర్యాంక్స్ ఇది, సో మా మార్కులు ఇవి, మేము కష్టపడి రాసిన వాళ్ళం, సో మా ఇది మీరు చెక్ చేసుకోండి అని వాళ్ళు గట్టిగా వాళ్ళే సమాధానం చెప్తున్నారు. అది సరిపోతుంది కదా. సో ఇక్కడ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో బురద జల్దామని చూస్తే ఎక్కడా కుదరదు. మీరు సచివాలయం ఉద్యోగాలు గతంలో వాళ్ళు చేసిన ఫ్రాడ్స్ ఎలాంటివంటే మొత్తం అమ్మేసుకున్నారు. వాళ్ళ మార్కులు ఏంటనేది, వాళ్ళకి ర్యాంక్ ఏంటనేది కూడా తెలీదు. వాళ్ళని చెప్పమానండి, ఇప్పుడు ఒక ర్యాంకు గురించి వాళ్ళని చెప్పమానండి, ర్యాంకులు కూడా చెప్పలేరు. సో ర్యాంకులు చెప్పకుండా వాళ్ళంతటి వాళ్ళు అమ్ముకొని డైరెక్ట్ మెసేజ్లు సెల్కి పంపించేసుకున్నారు. ఎవరికి ఉద్యోగం వస్తుందంటే ఒక ఆన్లైన్లో ఒక రికార్డెడ్గా కూడా లేదు ఇప్పటికి. ఓన్లీ ఆన్లైన్లో పెట్టకుండా వాళ్ళ సెల్కి డైరెక్ట్ మెసేజ్ పంపించేసి సో మీకు ఉద్యోగం వచ్చిందని చెప్పి అట్లా జాబులు ఇచ్చారు. సో అట్లా ఇక్కడ జరగలేదు కదా. వాళ్ళ ర్యాంక్ ఏమని తెలుస్తుంది, వాళ్ళకి వచ్చిన మార్కులు తెలుస్తుంది, వాళ్ళకి ఏ కోటాలో వచ్చినాయని తెలుస్తుంది, అన్నీ క్లియర్గా ఉంది. సో ఖచ్చితంగా ఆయన సిబిఐ ఏమైనా ఆయన పక్కింట్లో ఉందన్నట్టు ఆయన చెప్పుకుంటా పోతే వాళ్ళైనా ఏదైనా ఉంటే సో క్లియర్ కట్గా ఎవిడెన్స్ ఆధారాలతో చూపెట్టాలి, అంతేగాని మాటలతో చెప్పడానికి ఏముంది. మ్యామ్, ఇప్పుడు 5 ఏళ్ళుగా ఒక్క డిఎస్సీ ఉద్యోగం ఇవ్వని జగన్ ఇప్పుడు ఇస్తా అంటున్నాడు, మరి నమ్మొచ్చా? ఆయన 5 ఏళ్ళుగా ఇంకా ఇప్పటి వరకు మనం 5 ఏళ్ళు గతంలో చూసినప్పుడు ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపని పోలేదు. సో ఏదైనా కూడా వాళ్ళు బయట వచ్చి పోరాడారు, అన్ని చోట్ల ఏ ఉద్యోగం ఇస్తానని చెప్పిన వ్యక్తి కూడా ఒక్కటి ఇవ్వలేదు. మనం ఇక్కడ ఇంకా వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే మెగా డిఎస్సి ఇచ్చింది. ఇప్పుడు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి సంవత్సరం అయిపోతుంది. సో వాళ్ళకి వేరే ఆప్షన్ ఏమీ లేక ఎలాగైనా 3 లక్షల మంది రాశారంటే వాళ్ళ నిరాశావాదులు ఎంతో ఉంటారు కాబట్టి
సో వాళ్ళని తీసుకొని ఏదో చేద్దాము అని అనుకుంటున్నారు. సో వాళ్ళకు కూడా తెలుసు, క్లారిటీ ఉంది. వాళ్ళు వచ్చి రేపు పబ్లిక్గా అయితే చెప్పలేరు. సో రేపు పబ్లిక్గా వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ ర్యాంక్ ఏముంది, వాళ్ళకి వచ్చిన మార్కులు ఏంటి, ఇవన్నీ ఓపెన్గా చెప్తారు కదా. సో రమ్మని చెప్పండి. సో అతను ఎలాగో ఇవ్వలేదు, ఇచ్చిన ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళ మీద ఏదో ఒక నెపం నెట్టాలి. సో ఇంకా ఉద్యోగాలు వస్తున్నాయంటే ఇది ఏంటంటే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది కాబట్టి ఏదో ఒకటి నెపం నెట్టాలి అనే ఒక ప్రయత్నం తప్ప ఇంక వేరే ఏమీ లేదు దీనిలో. ఇప్పుడు ఎవరైతే నిరాశావాదులు ఉన్నారో నెక్స్ట్ టైప్కి ట్రై చేసుకుంటారు కదా. సో వాళ్ళేమీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మట నిలబడతారనేది ఏమీ లేదు. ఊరికే ఆయన కొంతమందిని పిలిపించుకొని మాట్లాడుతున్నాడా, లేకుంటే దానిలో కూడా పెయిడ్ ఆర్టిస్టులు కలిపేసి ఏమైనా చేస్తున్నాడా ఏమో తెలియదు. కానీ అది కూడా చిన్నగా అన్నీ బయట వస్తాయి కదా. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.